అది 2020. సంబిత్ పాత్ర అనే బీజేపీ స్పోక్స్ పర్సన్ వేసిన ఒక ట్వీట్ ని ట్విట్టర్ మ్యానిపులేటెడ్ మీడియాగా ట్యాగ్ చేసింది. దీంతో అప్పట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్విట్టర్ కి పెద్ద దుమారమే చెలరేగింది. యుఎస్ కి చెందిన ఒక సోషల్ మీడియా కంపెనీ మనల్ని డిటర్ చేయడం ఏంటి? భారతదేశానికి భారత్ కి చెందిన సోషల్ మీడియా కంపెనీ అత్యవసరం అనే ఆలోచన బలంగా ఏర్పడింది. కరెక్ట్ టైం కి ఇండియాకి చెందిన ఒక కంపెనీ ట్విట్టర్ కి ఆల్టర్నేటివ్ గా పుట్టింది. ఆల్మోస్ట్ ఓవర్ నైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన చాలా మినిస్ట్రీస్ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆ ప్లాట్ఫామ్ లో క్రియేట్ అయ్యాయి. ఇండియాకి చెందిన చాలా మంది సెలబ్రిటీస్ ఆ ప్లాట్ఫామ్ ని వాడడం మొదలు పెట్టారు. ఆ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం మొదలైంది. బ్రెజిల్, నైజీరియా లాంటి దేశాల్లో అడుగుపెట్టింది. కానీ డబ్బు సంపాదించలేని కంపెనీ ఎన్ని రోజులు నిలబడగలదు? కంపెనీ విస్తరిస్తున్నప్పటికీ రెవెన్యూ మాత్రం జనరేట్ అవ్వట్లేదు. కంపెనీని కాపాడడానికి ఆ ఫౌండర్స్ చాలా ప్రయత్నాలే చేశారు. ఈ ఇండస్ట్రీలో ఉన్న బిగ్ ప్లేయర్స్ ని అప్రోచ్ అయ్యారు, ఇంటర్నెట్ కంపెనీస్ ని అప్రోచ్ అయ్యారు, మీడియా హౌసెస్ ని అప్రోచ్ అయ్యారు. కానీ ఎవ్వరూ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి గానీ కనీసం కొనడానికి గానీ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ ప్రయత్నాలు అన్ని అయ్యాక ఫౌండర్స్ ఇలా తెలియజేశారు: మెనీ పార్టీస్ డిడ్ నాట్ వాంట్ టు డీల్ విత్ యూజర్ జనరేటెడ్ కాంటెంట్ అండ్ ద వైల్డ్ నేచర్ ఆఫ్ ది సోషల్ మీడియా కంపెనీ. అంటే వీళ్ళు అప్రోచ్ అయిన పార్టీస్ ఎవరు కూడా యూజర్ జనరేటెడ్ కాంటెంట్ ఇంకా సోషల్ మీడియాకి సంబంధించిన చిక్కుల్ని ఎదుర్కోవాలనుకోవట్లేదని తెలియజేశారు. వాళ్ళ స్టేట్మెంట్స్ లో వాళ్ళ నిస్సహాయత క్లియర్ గా కనిపిస్తుంది. ఒకసారి మన భారతీయులు వాడుతున్న టాప్ యాప్స్ ఏంటో చూద్దాం. ఈ లిస్ట్ లో 50% మార్కెట్ షేర్ తో ఫేస్బుక్ నంబర్ 1 కంపెనీగా ఉండగా దాని అనుబంధ సంస్థ ఇన్స్టాగ్రామ్ రెండో ప్లేస్ లో ఉంది. అండ్ ఇన్స్టాగ్రామ్ 36% ఆఫ్ ది మార్కెట్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ మనం మెసేజింగ్ యాప్స్ కనుక చూస్తే భారత్ లో అత్యధికంగా ఉపయోగించే యాప్ వాట్సాప్. వాట్సాప్ కి ఇండియా అతిపెద్ద మార్కెట్. వాట్సాప్ యొక్క మొత్తం వినియోగదారుల సంఖ్య 50 కోట్లు. అంటే భారతదేశపు 40% జనాభా. ఈ యాప్స్ అన్నిటికీ భారతదేశం అతిపెద్ద మార్కెట్. అండ్ ఈ మార్కెట్ పెరగబోతుంది కూడా. కానీ ఈ ఫారిన్ ప్లేయర్స్ ని ఛాలెంజ్ చేసే ఒక్క ఇండియన్ యాప్ కూడా లేదు. దీనికి భారతదేశపు వినియోగదారుల్ని మనం బ్లేమ్ చేయలేం. ఎందుకంటే ఫ్రీ మార్కెట్ లో ఏ ప్రోడక్ట్ అయితే కంపెల్లింగ్ గా ఉంటుందో అదే సర్వైవ్ అవ్వగలదు. ఇండియా అలాంటి ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేయలేకపోవడమే దురదృష్టకరం. అండ్ ఇట్స్ ఎ సీరియస్ వీక్నెస్. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా కంపెనీలు కేవలం బిజినెస్ మాత్రమే కాదు, ఇవి స్ట్రాటజిక్ గా చాలా ఇంపార్టెంట్ గా మారాయి. వి లివ్ ఇన్ ఎ ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని కంట్రోల్ చేస్తుంది సోషల్ మీడియా కంపెనీలు. ఈ ప్లాట్ఫామ్స్ పబ్లిక్ ఒపీనియన్ ని, పొలిటికల్ అవుట్కమ్స్ ని సైతం డిసైడ్ చేసే రేంజ్ కి ఎదిగాయి. వీటికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి ది అరబ్ స్ప్రింగ్ ఆఫ్ 2011. ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ప్రాణం పోసుకున్న ఈ మూమెంట్స్ అరబ్ నేషన్స్ లో డిక్టటోరియల్ రెజిమ్స్ ని సైతం కూలగొట్టాయి. 2016 యుఎస్ ఎలక్షన్ లో సైతం ఇదే జరిగింది. సోషల్ మీడియాను ఉపయోగించుకొని హిలరీ క్లింటన్ వైపు ఉన్న ఓట్లని తన వైపు తిప్పుకోగలిగాడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు మనం ఈ సోషల్ మీడియా కంపెనీల వల్ల జరిగిన మంచి చెడుల గురించి మాట్లాడుకోవట్లేదు. ఈ కంపెనీల దగ్గర ఎంత పవర్ దాగుందన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఈ సోషల్ మీడియా కంపెనీలు మన బుద్ధిని సైతం ప్రభావితం చేయగలవు, లక్షల ఉద్యోగాలు జనరేట్ చేయగలవు. కానీ ఇంత పవర్ని సిలికాన్ వ్యాలీలో ఉన్న 3-4 కంపెనీల చేతిలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్న దాని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇట్స్ టూ మచ్ పవర్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్. ఇండియా ఈ స్పేస్ లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి కారణాలే ఉన్నాయి. ఇలాంటి కంపెనీస్ గ్రో అవ్వడానికి ఇండియాలో ఒక ఎకోసిస్టమ్ డెవలప్ చేయడం, ఇన్వెస్టర్లు ఇలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడానికి భయపడకుండా ఉండేటట్టు చేయడం ఇండియాకి ఇప్పుడు అత్యవసరం. ఇండియాలో వీటిని డెవలప్ చేయడానికి రైట్ టాలెంట్ కూడా కోకొల్లలుగా ఉంది. యూపీఐనే ఉదాహరణగా తీసుకోండి. ఇవాళ అది ఇండియాస్ డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వెన్నెముకగా నిలుస్తుంది. అండ్ ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోతుంది. ఆల్రెడీ సింగపూర్, ఫ్రాన్స్, యుఏఈ లాంటి కంట్రీస్ లో యూపీఐ అవైలబుల్ గా ఉంది. క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ ని రెవల్యూషనైజ్ చేసే సత్తా యూపీఐకి ఉంది. ఇండియా ఫిన్టెక్ లో చేయగలుగుతున్నప్పుడు టెక్నాలజీ, మీడియా, సోషల్ మీడియా, కాంటెంట్ స్పేస్ లో ఎందుకు చేయలేదు? ఇండియా సోషల్ మీడియా స్పేస్ లో ఇన్వెస్ట్ చేసే ఆంటర్ప్రినర్స్ ని స్ట్రాటజిక్ అసెట్స్ లా చూడడం, అవి ఫెయిల్ అవ్వకుండా కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకరం. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను తెలియజేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.